పక్షాన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కొక్కసారి జన నిరాదరణలు రానున్న రోజుల్లో కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ఉన్న ఆదివాసీ బ్రతుకులు, గిరిజన బ్రతుకులు, దళితుల బ్రతుకులు అభివృద్ధి వైపు నడిపించడానికి మనందరిని సమర్థం కావాలని కోరుకుంటూ, ఓ యువతి యువకుల్లారా, సామాజిక సారథులారా, ఈ దేశానికి మీరే సుగమకర్తలు కావాలి, ప్రతి తరానికి మీరే మార్గదర్శకులవ్వాలి. ఓ యువతి యువకుల్లారా, ఈ దేశానికి మీరే సుగమకర్తలు కావాలి, రేపటి తరానికి మీరే. అంబేద్కర్ నీ త్యాగఫలం దేశానికి రాజ్యాంగం, అంబేద్కర్ నీ త్యాగఫలం దేశానికి. మనకెందుకులే అనుకుంటే ఏమైపోనో ఈ దేశం, మనకెందుకులే అనుకుంటే ఏమైపోనో ఈ దేశం. అదే స్ఫూర్తి నీలో ఉంటే, అందరం ఒకటని అనుకుంటే, అదే స్ఫూర్తి మనలో ఉంటే, అందరం ఒకటని అనుకుంటే, సమాజ నిర్మాతలు మీరే, సమానతను చాటాలి, సహజీవనమే చెయ్యాలి. ఓ యువతి యువకుల్లారా, సామాజిక సారథులారా, ఈ దేశానికి మీరే సుగమకర్తలు కావాలి, రేపటి తరాలకి మీరే మార్గదర్శకులవ్వాలి. ఓ యువతి యువకుల్లారా, గూడు గూడు లేక పడి ఉన్న దీనులకు, గూడు గూడు లేక పడి ఉన్న దీనులకు, ఎవరొస్తారని ఎదురు చూసిన అభాగ్య జీవులకు, ఎవరొస్తారని ఎదురు చూసిన అభాగ్య జీవులకు, మనమున్నానని చెప్పాలి, నమ్మకాన్ని పెంచాలి, మేమున్నామని చెప్పాలి, నమ్మకాన్ని పెంచాలి. ఎవరికి వారే బ్రతికేటందుకు మార్గం మనమే చెప్పాలి, ఆ ధైర్యం మనమే చెప్పాలి. ఓ యువతి యువకుల్లారా, సామాజిక సారథులారా, ఈ దేశానికి సమకర్తలు కావాలి, రేపటి తరానికి మీరే దర్శకులవ్వాలి. ఓ యువతి యువకుల్లారా, యువతమే ఈ భారతదేశంలో యువత తలుచుకుంటే కానిదేమీ లేదు. అలాంటి యువతను మేలుకొల్పి వాళ్ళను పోరాటానికి సిద్ధం చేస్తూ, దుర్మార్గమైన పాలనలో వ్యాపారవేత్త చేతుల్లో అంతరించిపోతున్న స్టీల్ ప్లాంట్ కోసం, ఉత్తరాంధ్ర బతుకులు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కనే నినాదంతో నిలుపుకున్న మన స్టీల్ ప్లాంట్ భూముల్ని సైతం అమ్మకానికి పెట్టి, మన బతుకులు సైతం తాకట్టు పెట్టి, పరాయి పాలనలో మనల్ని చేయటానికి వ్యూహరచన చేస్తున్న సందర్భంలో స్టీల్ ప్లాంట్ను కాపాడి ఉత్తరాంధ్ర కడపపల్లిల ఆంధ్రుల హక్కుగా నిలబడాలని, త్యాగమూర్తుల త్యాగం వృధా కాకూడదని మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ వేదికగా మహాధర్నాలు నిర్వహించి, అన్ని పార్టీలతో మహాధర్నాన్ని నిర్వహించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదని చెప్పిన మహోన్నత నాయకుడు, పోరాట యోధుడు ఎవరైనా ఉన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, సింహాలు తన చరిత్రను తన రాసుకుపోయినట్లయితే వేటగాడి చెప్పిన పిట్ట కథలే చరిత్ర కూర్చుంటాయి. స్టీల్ ప్లాంట్ ఉన్నదంటే మాది మాది అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులకు ఇదే వేదికగా చెప్తా ఉన్న స్టీల్ ప్లాంట్ పైన గొంతెట్టింది ఉత్తరాంధ్ర గలం, నడుం కట్టింది పవన్ అన్న దళం. గుర్తు పెట్టుకోండి. అరిగేం పిల్లడో ఎందు మస్తవా పిల్లడో, అరే ఏం పిల్లడో ఎల్దా మస్తవా, అరే ఏం పిల్లో ఎల్దా మస్తవా, అరే ఏం పిల్లో ఎల్దా మస్తవా. విశాఖ ఉక్కు గడ్డలోనికి ఏం పిల్లడో ఎల్దా మస్తవా, విశాఖ ఉక్కు గడ్డ
పేటలో అరి కొంగలు ఇనుమును కొరుకుతున్నాయట. అరి విశాఖపట్నం కాలరపేటలో పితాపరికి మొలకెత్తే దూసినట. అరే పితాపరికి మొలకెత్తే దూసినట. ఇలా విశాఖపట్నంలో అంతరించిపోతున్న రుషికొండని, అన్యాకాంతమవుతున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డి సైనికుడిగా నిలబడి సేనానితో పోరాటం చేసి ప్రకృతిని, పర్యావరణాన్ని కూడా దోపిడీ చేస్తున్న దొంగలపై మరొక అస్త్రాన్ని విసురుతూ పర్యావరణాన్ని శాఖనే ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుతూ చెట్టును పెంచండి, మొక్కను పెంచండి అని చెప్పిన దాని విలువ, ఆ మొక్క విలువ తెలిసిన మట్టి మనిషి, ఆ చెట్టు విలువ తెలిసిన మహోన్నత వ్యక్తి, మరొక మొక్క విలువ తెలిసిన శాస్త్రవేత్త పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ మొక్క విలువను తెలియజేస్తూ జయరాజన్న ఎప్పుడో రాశారు,